ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం. ఈ శివలింగాన్ని మీరు దర్శించుకుంటే 1000 సార్లు ఒక శివాలయంలోకి వెళితే ఎంత ఫలితమో, ఒక్కసారి ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని దర్శించుకుంటే అంత ఫలితం. ఒకవేళ మీరు ఇలాంటి బ్రహ్మసూత్ర శివలింగం ఉన్న గుడిలో అడుగు పెట్టారు అంటే మీ అదృష్టం పండి ఆ గుడిలోకి వచ్చారు అని అర్థం. ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఎక్కడుందంటే నంద్యాల జిల్లాలోని ఆవుకు మండలంలో ఉన్న రామాపురం అనే గ్రామంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న దారిలో ఇలా స్ట్రైట్ గా కొద్దిగా దూరం వస్తే ఇలాంటి రాళ్లగుట్ట కనబడుతుంది. ఆ రాళ్లగుట్ట పక్కన ఉన్న దారి వెంట కొద్దిగా దూరం ప్రయాణిస్తే ఇలాంటి బొంగు కనబడుతుంది. ఆ బొంగు దగ్గర నుంచి 1 కిలోమీటర్ స్ట్రైట్ గా ఇలాంటి లోతైన గనుల మధ్యలో ఉన్న దారిలో ప్రయాణించి వస్తే శ్రీ సిద్ధ బుగ్గ మల్లేశ్వర స్వామి గుడి కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఈ గుడిలో ఉన్న ధ్వజస్తంభం చెదలు పట్టి పూర్తిగా శిథిలావస్థకు వచ్చింది. ఇది వచ్చేసి మొదటి చోళరాజుల కాలం నాటి గుడి. ఇక్కడున్న సిద్ధ బుగ్గ మల్లేశ్వర స్వామి యోగ దక్షిణామూర్తి స్వరూపం. ప్రజలు ఇక్కడికి వచ్చి విద్య ఆరోగ్యం కొరకు దేవుడిని అభిషేకిస్తే ఖచ్చితంగా వాళ్ళ కోరిక నెరవేరుతుంది. అలాగే ఇక్కడ అద్భుతం ఏంటంటే ఇక్కడ నీళ్లు శివలింగాన్ని తాకుతూ ప్రవహిస్తున్నాయి. అందువల్ల ఈ నీటికి ఎక్కువ రోగ నిరోధక శక్తి ఉంటుంది. ఈ గుడికి పాలకుడు కార్తికేయుడు సర్ప రూపంలో కాపలాగా ఉంటూ గుడిని కాపాడుతున్నాడు. మీరు ఇక్కడ ఫోటోలో చూస్తున్న సర్పం శివలింగం పక్కన తిరుగుతూ కనిపించింది. శివలింగం కింద నుండి పారుతున్న ఈ నీటితోనే ఇక్కడ రైతులు 400 ఎకరాలు సాగు చేసుకుంటున్నారు. నిజంగా ఇది ఆ శివయ్య లీల అని చెప్పాలి. ఈ శివాలయం చుట్టూ ప్రకృతి చాలా అందంగా ఉంది. గుడి దగ్గర నుండి కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ అద్భుతమైన కట్టడం కలిగిన పురాతనమైన కోనేరు ఉంది.